పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు భారత కరెన్సీని కోలుకోలేని దెబ్బతీశాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా పడిపోయింది. ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ లాంటి అంశాలు భారత రూపాయిపైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మంగళవారం ట్రేడింగ్ లో రూపాయి సరికొత్త కనిష్టానికి పడిపోయింది. గత వారం నమోదైన 95.33 మార్కులు దాటుకుని ఇప్పుడు ఏకంగా 95.42 వద్దకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు జరుగుతున్న సైనిక ప్రయత్నాల వల్ల ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ అనిశ్చితి రూపాయిపై ఒత్తిడి పెంచింది. రూపాయి పతనానికి ప్రధాన కారణం ముడి చమురు ధరల పెరుగుదల. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 5.45% పెరిగి బ్యారెల్కు $114.06 చేరింది. ఇక WTI క్రూడ్ ధర $105.02 వద్ద కొనసాగుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో 1/5 వాటా ఉన్న హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరగడం, షిప్పింగ్ మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం మార్కెట్లను కుదిపేస్తోంది. మన దేశం తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతుంది. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల కరెంటు ఖాతా లోటు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం రూపాయి బలహీనతకే పరిమితం కాకుండా దేశంలో ద్రవ్యోల్బణాన్ని కూడా పెంచుతుంది. కేవలం మన రూపాయి మాత్రమే కాదు, ఇండోనేషియా రూపాయ, ఫిలిప్పీన్ పెసో వంటి ఆసియా కరెన్సీలు కూడా ఇదే తరహా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుండి భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. మార్చి నుండి మే నెల ప్రారంభం వరకు సుమారు $20 బిలియన్ విలువైన షేర్లను విదేశీ పెట్టుబడిదారులు విక్రయించారు. భౌగోళిక అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన డాలర్ వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో భారత స్టాక్ మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కఠినమైన పరీక్ష ఎదురవుతోంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్బీఐ రంగంలోకి దిగి అస్థిరతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నిరంతరం పెరుగుతున్న చమురు ధరలు, మూలధన వ్యయాలను అరికట్టడం కత్తి మీద సాములా మారింది. ఒకవేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రూపాయి విలువ మరింత దిగజారే ప్రమాదం ఉంది. రూపాయి విలువ 95 మార్కును దాటడం బిజినెస్ సెక్టార్కు హెచ్చరిక లాంటిదే. దిగుమతులు ఖరీదైనవిగా మారడం వల్ల సామాన్యుడిపై భారం పడడంతో పాటు కార్పొరేట్ లాభాల మీద కూడా ప్రభావం చూపుతుంది.